ఏమో సార్ సార్ ఎవరో తీసుకొచ్చి కాలేట్లేదు. అది క్యాబ్ నెంబర్ బండి నెంబర్ అరే చూసింది వెళ్ళింది కానీ లిఫ్ట్ చేస్తున్నాడట. అదే దూరం ఉండి రోజు ఉదయం సుమారు 4:50 ఆ టైంలో ఒకటి కాల్ వచ్చింది. మాసాయిపేట ఈ బొమ్మారం జంక్షన్ ప్రాంతంలో ఒక ట్రావెలర్ బస్సు కాలిపోతుందని చెప్పేసి కాల్ వచ్చింది. రెడ్ కాల్ రావడంతో మేము మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు కాలిపోతుంది. ఇంతలో ఫైర్ స్టాఫ్ కూడా రావడం జరిగింది. దీన్ని మంటలు ఆర్పడం జరిగింది. దీన్ని ప్రాథమికంగా విచారించినప్పుడు చంద్రశేఖర్ అనేట ఆయన హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఆ బస్సు రిపేర్ కోసం వెళ్ళకపోయడం జరిగింది. అది రిపేర్ నుంచి హైదరాబాద్ రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ మంటలు అంటుకున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేసిందో ఆ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్తో పాటు ఉన్నాయని కానీ తర్వాత డైరెక్ట్ కాంటాక్ట్ కాలేదు. వాళ్ళని పూర్తిగా విచారించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తి వివరం తర్వాత వెల్లడిస్తారు. నష్టం జరగలేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లోపల చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనుషులు ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు.